విశాఖలో వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు వరద కళ్యాణి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. నాలుగోసారి ముఖ్యమంత్రి గారు నిజంగా మీరు కూడా సిగ్గుతో తలదించుకోవాలని మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇంకా పవన్ కళ్యాణ్ గారి గురించి మాటలైతే చెప్పనే అవసరం లేదు. మాట్లాడితే ఎన్నో స్టేట్మెంట్స్ ఇస్తూ ఉంటారు. మహిళల మీద ఎవరైనా చెయ్యి వేస్తే వాళ్ళ తాట తీస్తాను, తొక్క తీస్తాను, తోలు తీస్తాను, ఇన్ని మాటలు చెప్పారు కదా. ఒక బాధిత మహిళ, 3 బిడ్డల తల్లి ఇలా రోడ్డు మీదకి వచ్చి పోలీస్ స్టేషన్స్ చుట్టూ తిరిగి నాకు న్యాయం చేయండి అనేసి ఏడ్చుతూ మొరపెట్టుకుంటే ఎవరి తాట తీశారు పవన్ కళ్యాణ్ గారు? తిరిగి ఆమె తాట తీశారు. బాధితురాలు తాట తీసింది మీ ప్రభుత్వం. మరి ఎందుకు మీరు ఏం చేస్తున్నారు? పోలీసుల్ని ఇంత దారుణంగా రెడ్ బుక్ రాజ్యాంగం అమలుకి ఉపయోగిస్తున్నారు తప్ప అంబేద్కర్ రాజ్యాంగం అమలుకి ఉపయోగించిన పరిస్థితి ప్రతి సందర్భంలోని కనిపిస్తూ ఉంది. దానికి ఉదాహరణే మొన్న కదిరిలో చూసాం. ఆ గర్భిణీ స్త్రీని తన్నాడు అని చెప్పి ఒక వ్యక్తిని వెంటనే అరెస్ట్ చేసేసి విపరీతంగా హెరాస్ చేశారు. ఎందుకు? అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అనుకొని. చివరికి తేలిందేంటి? జనసేన కార్యకర్త. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అయితే వెంటనే అతని మీద యాక్షన్ తీసేసుకుంటారు, ఇష్టం వచ్చినట్టుగా హెరాస్ చేసేస్తారు. కానీ జనసేన కార్యకర్త అని తేలడంతో ఇప్పుడు చల్లబడిపోయారు అందరూని. మరి పిఏ సతీష్ వ్యవహారం, అతని మీద ఎందుకు నెల రోజులైనా యాక్షన్ తీసుకోలేదు? అతను దర్జాగా తిరుగుతూ ఉన్నాడు. తిరిగి బాధితురాలను అరెస్ట్ చేశారు. మరి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలైతే మీరు అతని మీద యాక్షన్ తీసుకోరా? అతనికి అండగా నిలబడతారా? ప్రతి సందర్భంలో కూడా ఎన్నో వ్యవహారాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ప్రభుత్వం అండగా నిలబడుతూ ఉంది. ఎవరిని కూడా ఎటువంటి శిక్ష వేయని పరిస్థితి, కనీసం అరెస్టులు కూడా చేయని పరిస్థితి. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈరోజు ఎంత అరాచకంగా వ్యవహరిస్తున్నారంటే, ఈ కూటమి ప్రభుత్వంలో మేము తప్పు చేసినా మాకు అరెస్టులు ఉండవు, శిక్ష ఉండదు, తిరిగి మంత్రులు, ముఖ్యమంత్రి గారితో సహా మాకు రక్షిస్తారు అన్న ధైర్యంతో ఇంత దారుణంగా మహిళల మీద అరాచకాలకు తెగబడుతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఎన్నో ఉదాహరణలు. మననే రాప్తాడులో తీసుకుంటే 14 ఏళ్ల దళిత మైనర్ బాలికను 6 నెలలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎంత దారుణంగా గ్యాంగ్ రేప్ చేశారో మనందరము చూసాం. మా పార్టీ వాళ్ళు పెద్దగా గొడవ చేస్తే అప్పుడు కొద్ది మందిని తూతూ మంత్రంగా అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే ఎమ్మెల్యే ఆదిమూలం వేధింపుల వలన ఒక మహిళ వేధింపులకు గురయ్యి ఇక్కడ ఆమెకి రక్షణ ఉండదని పక్క రాష్ట్రంకి వెళ్ళి హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది. మరి ఏది ఆదిమూలం మీద కేసు? అలాగే జనసేన ఇన్ఛార్జ్ అయిన కిరణ్ రాయల్ వలన లక్ష్మి అనే మహిళ ఏ విధంగా మోసగించబడింది, ఆ లక్ష్మి అనే మహిళ బయటకు వచ్చి మీడియా ముందు తనకి ఎలా వేధించాడు అనేది చెప్పింది. మనందరం చూసాం. ఏమైనా కేసు పెట్టారా కిరణ్ రాయల్ మీద? అలాగే రాజమండ్రిలో వికాస్ ఫార్మసీ విద్యార్థిని చంపివేయబడింది. ఎవరు? మీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తే కదా చేశాడు. మరి ఏం యాక్షన్ మీరు తీసుకున్నారు? అలాగే తిరువూరులో గిరిజన మహిళను టీడీపీ లీడర్ అయిన రమేష్ అనే వ్యక్తి లోబర్చుకోవడానికి ప్రయత్నించిన ఆడియో ఎంత వైరల్ అయింది? కనీసం కేసైనా పెట్టారా చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ అని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే గుంటూరులో తెనాలిలో సహానా అనే దళిత యువతిని రౌడీ షీటర్ నవీన్ ఎంత దారుణంగా కొట్టి బ్రెయిన్ డెడ్ అయ్యేట్టుగా చేసి చంపేయడం జరిగింది. మీరు ఏం యాక్షన్ తీసుకున్నారు? మా జగనన్న వెళ్ళి ఆ కుటుంబానికి పరామర్శ చేసి అండగా నిలబడడం జరిగింది. ప్రతి సందర్భంలో కూడా. ఇంకో టీడీపీ ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్ అనే వ్యక్తి వేధింపుల వలన ఒక మహిళా విఆర్ఓ అయితే ఆత్మహత్య యత్నం చేసుకుంది. ఆమెని, ఆమె భర్తని వేధిస్తున్నాడు ఇతను అని చెప్పేసి. అలాగే జనసేన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే అనుచరులైతే ఇదే పవన్ కళ్యాణ్ గారి పంచాయతీరాజ్ శాఖలో ఆవిడ పనిచేస్తూ ఉంది, ఫీల్డ్ అసిస్టెంట్. ఆవిడకేమో నెల నెల మామూలు ఇవ్వాలి, లేకపోతే పక్కలోకి రావాలని వేధిస్తే ఆవిడ ఆత్మహత్య యత్నం చేసుకుంది. మరి ఏం యాక్షన్ తీసుకున్నారు మీరు వాళ్ళ మీద? దళిత సంఘాలు పెద్దగా గొడవ చేసేంత వరకు కనీసం ఎఫ్ఐఆర్ కట్టని పరిస్థితి. అలాగే ఎన్నో సందర్భాల్లో కర్నూలులో, ముచ్చుమరిలో మనం చూసాం. 9 ఏళ్ల బాలికను
గ్యాంగ్ రేప్ చేసి ఎంత దారుణంగా ముక్కలు చేసి నీటిలో విసిరి పారేశారు. కనీసం డెడ్ బాడీని కూడా కనిపెట్టలేని పరిస్థితి. అలాగే ఇదే విశాఖపట్నంలో మనం తీసుకుంటే ప్రేమోన్మాది నీరబ్ శర్మ ఒక యువతిని ఎంత దారుణంగా హత్యాయత్నం చేస్తే కనీసం పట్టించుకోలేదు. ఆ తర్వాత అతన్ని వీళ్ళు ఏమాత్రం యాక్షన్ తీసుకొని పరిస్థితి పోలీసుల నుంచి మనం చూసాం. అలాగే రాంబిల్లి మండలంలో హోంమంత్రి సొంత జిల్లాలో ఆ అమ్మాయి 2 సార్లు పోలీసులకి కంప్లైంట్ ఇచ్చింది, ఈ వ్యక్తి వలన నాకు ప్రాబ్లం ఉంది అని చెప్పి. పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వలన ఇంటికి వచ్చి పీక కోసి చంపేశాడు. అంటే పోలీసుల నిర్లక్ష్యం వల్ల ఇంత దారుణాలు జరుగుతూ ఉన్నాయి. మరి మీరు ఈ వ్యవహారాలన్నింటిలో కూడా ఏం చేస్తూ ఉన్నారు అంటే, ఈ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎంతసేపు పోలీసుల్ని రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేయడానికి, అలాగే ప్రతిపక్ష పార్టీల మీద కక్ష సాధింపు ధోరణులకి ఉపయోగిస్తూ ఉన్నారు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ గా ఇప్పుడు మంత్రి సంధ్యారాణి గారి పిఏ వ్యవహారంలో బాధితురాలిని తిరిగి అరెస్ట్ చేయడమా? అసలు ఇలాంటి సంఘటన మన రాష్ట్రంలో కాదు, పక్క రాష్ట్రాల్లోనే మన దేశంలో ఎక్కడైనా చూసామా అని నేను అడుగుతూ ఉన్నాను. ఎక్కడైనా ఎప్పుడైనా